14వ అధ్యాయం 51వ సర్గ. స్వయం ప్రభతో సంభాషించిన హనుమంతుడు. అప్పుడు హనుమంతుడు ఆ ముసలిదాని దగ్గరికి పోయాడు. చేతులు జోడించి నమస్కారం చేసి భయంతో భక్తితో, అవ్వా, నువ్వెవరివి? ఈ బంగారు బిలం, మణులు, ఇల్లు ఎవరివి చెప్పు? మేమంతా ఆకలి దప్పులతో అలసిపోయి గాఢమైన అంధకారం కావడంతో కళ్ళు కానరాక భూమిలోని ఈ బిలాన్ని చూసి ఇక్కడికి ప్రవేశించి ఇక్కడున్న ఆశ్చర్యకరమైన పదార్థాలను చూసి మరలిపోవడానికి దిక్కు తెలియక ఏమీ చేయడానికి తోచక దుఃఖపడుతున్నాం. లేత సూర్యుడితో సమానమైన బంగారు చెట్లు, పవిత్రమైన భోజన పదార్థాలు, ఈ పండ్లు, ఈ విమానాలు, ఈ వెండి ఇండ్లు, రత్నమయమైన రంధ్రాలు, కిటికీలు, ఫలాలు, పుష్పాలు, పరిమళాల బంగారు చెట్లు, నిర్మల జలాలు, బంగారు కమలాలు ఎవరి తపో మహిమ వల్ల కలిగాయి? బంగారు చేపలు, తాబేళ్లు కలిసి తిరుగుతున్నాయి. ఇది ఎలా సంభవం? నీ గురించి, నీ మహిమ గురించి ఎవరి అసమాన తపస్సు వల్ల ఇవన్నీ కలిగాయో దయచేసి చెప్పు. హనుమంతుడు ఈ విధంగా అడగ్గా సర్వప్రాణుల మేలుకోరే సాధునిష్ట అయిన స్వయంప్రభ ఇలా జవాబు చెప్పింది. మాయలు గల రాక్షస ప్రభువైన మయుడు తన అద్భుత శక్తితో దీనిని నిర్మించాడు. రమ్యమైన ఈ బంగారు గృహాన్ని నిర్మించినవాడు రాక్షసులకు విశ్వకర్మ అయిన ధనుజశ్రేష్ఠుడు. అతడు 1000 ఏండ్లు అడవిలో తపస్సు చేసి బ్రహ్మచేత శుక్రుడి సొత్తైన శిల్ప విద్యనంతా వరంగా పొంది అన్ని కోరికలు నెరవేర్చుకునే శక్తి కలవాడై ఈ మనోహరమైన వనాన్ని కల్పించి ఇక్కడ ఉండసాగాడు. దానవుడైన మయుడు దేవతా స్త్రీ అయిన హేమతో కలిసి ఉన్నందుకు కోపగించిన ఇంద్రుడు వజ్రధారతో అతడిని చంపాడు. ఆ మయుడు హేమకు ఈ బంగారు గృహాన్ని, వనాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమస్త సుఖాలు ఉన్నాయి. హేమకు దీనిని మయుడు ఇస్తే మరి నేనెందుకు ఇక్కడ ఉంటున్నానని అడుగుతావేమో. ఆటపాటల్లో నేర్పరైన హేమకు నేను ప్రేమపాత్రమైన సఖిని. ఆమెదే ఈ వనం. ఆమె వల్ల నేను దీన్ని వరంగా పొంది దీన్ని రక్షిస్తున్నాను. నేను మిరిసావర్ణి కూతురును. నా పేరు స్వయంప్రభ. ఓ వానరుడా, మీరెవరు? ఈ అడవుల్లో దుర్గాల్లో తిరగటానికి కారణం ఏమిటి? ఎవరి కొరకు తిరుగుతున్నారు? ఎలా దీన్ని మీరు చూడగలిగారు? ఈ మూలాలు, ఫలాలు, ఇతర పదార్థాలు, పానీయాలు తృప్తి తీరా తినండి, తాగండి. శ్రమ తీరిన తర్వాత మీ వృత్తాంతం చెప్పండి. 52వ సర్గ. కపుల చరిత్ర, ఇతర వివరాలు చెప్పమని అడిగిన తపస్విని స్వయంప్రభ, వానరులారా, మీరు ఫలాలను భక్షించి బడలికి తీరిన తర్వాతే నేను వినవచ్చని అనుకుంటే మీ చరిత్ర చెప్పండి అని అంటుంది. అప్పుడు హనుమంతుడు ఉన్నదున్నట్లు చెప్పడం ప్రారంభించాడు ఇలా. ఇంద్ర వరుణులతో సమానమైన దశరథ మహారాజు కుమారుడు రాఘవేంద్రుడు అనేవాడు ప్రీతితో తన తమ్ముడు లక్ష్మణుడితో, తన భార్య విదేహరాజు కూతురు సీతాదేవితో దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు రావణుడు అనే రాక్షసరాజు ఆమెను బలవంతంగా దొంగతనంగా ఎత్తుకుపోయాడు. ఆ రామచంద్రుడి స్నేహితుడు వానరరాజు సుగ్రీవుడు సీతాదేవిని రావణుడిని వెతకటానికి మమ్మల్ని దక్షిణ దిక్కుగా పంపితే మేము వచ్చాం. దక్షిణం అంతా వెతికాం. ఆకలి, దాహం మమ్మల్ని బాధ పెట్టాయి. వేగం తగ్గించి ఒక చెట్టు కింద కూర్చుని బాధపడసాగాం. చాలా కాలం ఇలా ఏమి చేయడానికి తోచక ఉన్నప్పుడు ఆలోచిస్తున్న సమయంలో ఈ బిలం కనిపించింది. దీనిలో నుండి నీటిలో తడిసిన బెగ్గురులు, హంసలు, లకుముకులు గుంపులు గుంపులుగా రావటం చూశాం. ఇది గమనించిన నేను ఈ బిలంలో ప్రవేశించుదామన్నాను. ఆకలి దప్పులతో చావడం కంటే మించిన అపాయం ఏమొస్తుందని సాహసించి అందరం అంగీకరించి దట్టమైన చీకట్లో ఈ బిలంలోకి దూరాం. ఆ విధంగా నీ సమీపంలోకి రావడం జరిగింది. ఆకలి దప్పులతో ప్రాణం పోయే సమయంలో నీ పుణ్యాన నువ్విచ్చిన ఫలమూలాలు తిని మా బడులకు తీర్చుకున్నాం. ప్రాణాలు తిరిగి వచ్చాయి. మా ప్రాణాలు రక్షించావు. కాబట్టి నువ్వు చేసిన మేలుకు మరుమేలు చేయాలనుకుంటున్నాం. మేము చేయదగ్గ కార్యం చెప్పు, ఆ పనిని నెరవేరుస్తాం. ఇలా హనుమంతుడు చెప్పగానే సంతోషించి సర్వం తెలుసుకున్న స్వయంప్రభ ఇలా అంది. మీ మాటలు విని చాలా సంతోషం కలిగింది. నేను ధర్మం అనుసరిస్తూ పరులకు ఉపకారం చేస్తుంటాను. కాబట్టి మీరు నాకు చేయాల్సిన కార్యం ఏదీ లేదు. ఇలా ఆమె అనగానే హనుమంతుడు ఆ స్త్రీతో ఇలా అన్నాడు. 53వ సర్గ. వానర రాజైన సుగ్రీవుడు విధించిన గడువు మేము ఈ బిలంలో ఉండటం వల్ల మించిపోయింది. మమ్మల్ని ఈ బిలం నుండి మళ్లీ భూమి మీదకి చేర్చు. గడువు తీరింది కాబట్టి దాంతోపాటు ఆయుష్ తీరిన వారమే గనక మా మీద నీ కరుణా కటాక్షాలు నిలిపి నీ దాసులను రక్షించు. ఓ ధర్మాత్మురాలా, మేము తప్పకుండా చేయాల్సిన కార్యం ఎంతో ఉన్నప్పటికీ ప్రవేశించనాలివి గాని ఈ బిలంలోకి ప్రవేశించి ఇక్కడ చిక్కిన కారణాన్ని ఏమీ చేయలేకపోయాం. తల్లి, ఇది సత్యం అని హనుమంతుడు చెప్పగా స్వయంప్రభ ఇలా అంది. దీనిలో ప్రవేశించి మళ్లీ ప్రాణాలతో వెళ్లడం అసాధ్యం అని నా అభిప్రాయం. కాబట్టి నా తపఫల బలంతో మిమ్మల్ని కాపాడుతాను. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోకపోతే మీరు ఇక్కడ నుండి వెళ్ళడం అసాధ్యం. ఇలా ఆమె అనగానే వానరులంతా బిలం నుండి వెళ్ళిపోవడానికి తొందరపడుతున్నందున అందరూ చేతులతో కళ్ళు మూసుకున్నారు. చేతులతో కళ్ళు మూసుకున్న వానరులందరినీ
నిమిషంలో బిలం నుండి దాటించింది ఆ తపస్యాలిని. అప్పుడు వాళ్ళను సమాధానపరిచి, వానరులారా, ఇది వింధ్య పర్వతం, ఇదే ప్రస్రవణం అనే కొండ. వానరులారా, ఇదే సముద్రం, మీకు శుభం కలుగ్గాక, నేను నా ఇంటికి పోతాను అని చెప్పి స్వయం ప్రభ వెళ్ళిపోయింది. భయంకరమైన అలలతో ఆవలివుడు కనపడకుండా విపరీతమైన ధ్వనితో కూడి ఉన్న ఆ సముద్రాన్ని వానర వీరులంతా ఆశ్చర్యంగా చూశారు. అక్కడ పూచిన చెట్లను, తీగలను, ఫలించే వృక్షాలను చూసి వసంతం సమీపించిందని భావించిన కపిసేన గడువు మీరుతున్నందుకు భయపడి నేలకూలారు. అంగదుడు గడువు మీరిపోయిందని, వచ్చిన పని కాదా ఏమని భయపడుతున్న వృద్ధులైన శిష్టులైన వానర నాయకుల దగ్గరికి పోయి వారిని ఓదార్చి వారికి ధైర్యం కలిగేటట్లు ఇలా అన్నాడు: మనమంతా సుగ్రీవుడి ఆజ్ఞానుసారం బయలుదేరాం. 1 నెల రోజుల పాటు బిలంలోనే చిక్కుకుపోయాం. ఆశ్వయుజ మాసంలో ప్రారంభించాం. కాలం మించిపోయింది. నీతి కోవిదులారా, ఇక చేయాల్సిన పని చెప్పండి. మీరంతా రాజుకు విశ్వాసపాత్రులైన సేవకులు. మీరు ఎలాగైనా కార్యం సాధిస్తారని సుగ్రీవుడి నమ్మకం. ఇక మీరేమో ఎలాగైనా రాజుకు హితం చేయాలని పట్టుదల గలవారు. ఏ కార్యాన్నైనా సాధించే నేర్పరులు, ప్రసిద్ధమైన పరాక్రమం గలవారు. ఇలాంటి మీరంతా రాజాజ్ఞ ప్రకారం రామకార్యం నెరవేర్చడానికి నా మీద ప్రేమతో నన్ను ముందుండేవాడిగా చేశారు. మీరు ఎలాగైనా కార్యం నెరవేర్చడానికి తగిన వారనుకుని మనకేం భయమని తలచి ముఖ్యుడిగా ఉండటానికి అంగీకరించి మీ వెంట వచ్చాను. ఇంత చేసి కూడా వచ్చిన పని చేయకుండా మరలిపోతే సుగ్రీవుడు మనల్ని తునకలుగా నరుకుతాడు. ఇందులో సందేహం లేదు. సుగ్రీవాజ్ఞ నెరవేర్చకుండా బతికి సుఖపడేవాడెవడు? నియమించిన గడువు కాలం దాటిపోయింది. మనం బాధపడి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మనకెప్పుడు ప్రాయోపవేశం ఒకటే మార్గం అని తోస్తున్నది. అనశనవ్రతమైన ప్రాయోపవేశం సాధించి ప్రాణం విడవాల్సినంత భయం ఏమొచ్చిందంటారా? సుగ్రీవుడు స్వభావ సిద్ధంగా క్రూరుడు. దానికి తోడు ఇప్పుడు ఆయన రాజు. అధికార బలం వచ్చింది. రాముడి భార్య వార్త చెప్పకపోతే మనల్ని చంపుతాడు కానీ క్షమించి వదలడు. కాబట్టి అక్కడికి పోయి చావడం కంటే ఇక్కడే చావడం మంచిది. చచ్చేవాళ్ళని ఎడవుల్లో దిక్కులేని చావెందుకు చావాలి? అక్కడికి పోయి చద్దామంటారా? మనమంతా మరలిపోతే మన ధనం, భార్యలు, బిడ్డలు, ఇండ్లు అనుభవించవచ్చునంటారేమో. అంతదాకా సుగ్రీవుడు పోనివ్వడు. పోయిన వెంటనే చంపుతాడు. అక్కడికి పోయి అవమానపడి ఘోరమైన చావు చావడం కంటే ఇక్కడే చావటం మేలు కదా. అయ్యా, నువ్వు రాజు అంతటి వాడివి, రాకుమారుడివి, యువరాజువి. నిన్ను చంపుతాడా? పుత్రవాత్సల్యంతో చంపడు. నేను చంపినప్పుడు మమ్మల్ని కూడా చంపడు అని అంటారా? అలా కాదు. నాకు యువరాజ్యం ఇచ్చిన వాడు సుగ్రీవుడు కాదు, రామభద్రుడు. ఆయన ఆజ్ఞ మీరలేక తనకిష్టం లేకున్నా నన్ను యువరాజు చేశాడు. నా మీద సద్గుణభద్రుడైన రామభద్రుడికి దయ ఉన్నది కాబట్టి నన్ను అప్పుడు ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆయన ఆజ్ఞ మీరానన్న నెపంతో నన్ను చంపుతాడు. అక్కడికి పోయి చంపబడితే నా మిత్రులు యావజ్జీవం నా కొరకు దుఃఖపడతారు. కాబట్టి అక్కడికి పోయి చావటం కంటే పుణ్యస్థలమైన ఈ సముద్ర తీరంలో చావటం మేలు. అంగదుడు ఇలా చెప్పడంతో వానర శ్రేష్ఠులు దుఃఖపడుతూ అతడితో ఇలా అన్నారు: అంగదా, నువ్వు చెప్పినట్లు సుగ్రీవుడు స్వభావ సిద్ధంగా చాలా కఠినమైన వాడు. రామభద్రుడేమో స్వభావంగా మంచివాడే కాని తన భార్య విషయంలో ఆమె మీద ప్రేమతో బాధపడుతున్నాడు. కాబట్టి సీత కనపడలేదని మనం చెప్తే రాముడిని సంతోషపరచడానికి సుగ్రీవుడు మనల్ని అందరినీ చంపుతాడు. అపరాధం చేసిన వారు రాజు ఎదురుగా పోకూడదు. కాబట్టి సీతను ఇంకా వెతుకుదాం. కనపడితే సుగ్రీవుడి దగ్గరికి పోదాం, కనపడకపోతే యమపురికి పోదాం. వానరులు ఆ ప్రకారం చెప్పగా భయపడుతున్న వారి మాటలు విన్న తారుడు ఇలా అన్నాడు: మీరెందుకు దుఃఖపడతారు? చావాల్సిన పని లేదు. మనమంతా ఈ బిలంలో మళ్ళీ ప్రవేశించుదాం. మనకు కావలసిన చెట్లు, తినడానికి భోజ్యాలు, కందమూల ఫలాలు, పరిశుద్ధమైన వనం, పరిశుద్ధమైన నీరు అక్కడ ఉన్నాయి. అదే కదా మనకు కావాల్సింది. భయం మాట కూడా అక్కడ వినపడదు. అక్కడ మనముంటే సుగ్రీవుడే కాదు, ఇంద్రుడైనా, ఇంద్ర సమానుడైన రామచంద్రుడైనా మనల్ని చేరలేడు. కిష్కింధకి పోవాల్సిన పని లేదు, ఇక్కడే ఉందాం అని అంగదుడు చెప్పిన మాటలకు అనుకూలంగా తారుడు చెప్పిన మాట విన వానరులందరూ ఎలా చేస్తే మనకు కీడు కలగదో అలాగే చేద్దామని అన్నారు. 54వ సర్గ. అంగదుడు, తారుడు ఇలా మాట్లాడడం, దానిని వానరులు ఆమోదించడం గమనించిన హనుమంతుడు సుగ్రీవుడు రాజ్యాన్ని అంగదుడు హరించాడని భావించాడు. అంగదుడు 14 గుణాలు, 8 అంగాలు గల నిర్మల బుద్ధి, 4 రకాల బలసంపద కలవాడని హనుమంతుడు తెలుసుకున్నాడు. అలాంటి అంగదుడిని ఓదార్చడానికి హనుమంతుడు పూనుకున్నాడు. ఏమీ అంగదా, నువ్వు ఈ వానరులను నీ చేతి కిందకు తీసుకుని ప్రత్యేక వానర రాజ్యం స్థాపించాలని ఉపాయంతో ఉన్నావా? ఎలా చేస్తావో నేను చూస్తాను. వీరంతా రామకార్యం కొరకు నీ వెంట వచ్చారు. కానీ నీతో పాటు కలకాలం ఇక్కడ తమ ఇండ్లు, వాకిళ్ళు, భార్య, బిడ్డలను వదిలి ఈ అడవిలో అల్లాడటానికి వచ్చారని అనుకుంటున్నావా? వీరంతా నీకు లోబడ్డారనుకో. ఇలాగైతే నేను ఇప్పుడే పోయి రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, తక్కిన సైన్యాన్ని మీ దురుద్దేశం చెప్పి ఇక్కడికి పిలుచుకొస్తాను. ఇప్పుడు మనం చేసింది అబుద్ధిపూర్వక అపరాధం. అప్పుడు మీరు చేయబోయేది రాజద్రోహం, బుద్ధిపూర్వక అపరాధం. కాబట్టి ఇప్పుడు దండం తప్పవచ్చు, కానీ అప్పుడు దండం తప్పదు. అప్పుడు నువ్వు, నీ రాజ్యం ఏం కాబోతున్నదో ఆలోచించు అని కోపంగా, ఉపాయంగా, భయం కలిగేట్లు చెప్పి
మళ్ళీ సామ మార్గంలో ఇలా చెప్పాడు. అంగదా, నువ్వు యుద్ధంలో నీ తండ్రి కంటే నేర్పు గలవాడివి. కపిరాజ్యమంతా తండ్రిలాగే భరించే శక్తి గలవాడివి. అయినా ఒకటి ఆలోచించు, ఈ కోతులు ఎప్పటికీ చపల చిత్తులే. ఇప్పుడున్న బుద్ధి ఇంకాసేపటికి ఉండదు. ఇలాంటి వీళ్ళు తమ పెళ్ళాలనో పిల్లలనో బంధువులను వదిలి కలకాలం ఇక్కడ నిన్నెందుకు కొలుస్తారు? ఇక్కడ ఉన్నవారంతా నీకు లోబడి ఉంటారని అనుకుంటున్నావేమో. అది పొరపాటు. సుగ్రీవుడిని, సుహోత్రుడు, నీలుడు, జాంబవంతుడు ఎలా వదలరో అలాగే నేను వదలను. నువ్వు ఇక్కడ నీ ప్రయత్నం మొదలుపెట్టగానే మేము సుగ్రీవుడి దగ్గరికి పోయి అంగదుడు ఇలా చేస్తున్నాడని చెప్పేవాళ్ళనే. వీరిని నువ్వు ఏ విధంగానైనా నీలో కలుపుకోలేవు. నువ్వు ఇంకోటి ఆలోచించడం లేదు. ఇక్కడ నీకున్న సేన కంటే అక్కడ సుగ్రీవుడికి ఎక్కువ సేన గలదని తెలుసుకో. 3 భాగాలు అక్కడ ఉంటే ఇక్కడ ఒక్క భాగం ఉంది. కాబట్టి నీ వల్ల సుగ్రీవుడికి భయం లేదు. బలవంతుడితో విభేదించి బలహీనుడు బతకగలడా? ఇక్కడ ఇప్పుడు ఈ బిలంలో ఉండడం మేలని చెప్పుకుంటుంటే విన్నాను. ఈ గుహలో ప్రవేశించి ఇంద్రుడు వజ్రాయుధంతో మయుడిని చంపాడని స్వయంప్రభ చెప్పగా విన్నాం కదా. ఇంద్రుడు చేసింది స్వల్ప కార్యం. రామచంద్రమూర్తి దాకా పోవలసిన పని లేదు. లక్ష్మణుడి తీవ్ర బాణాలు ప్రయోగించి బిలం పైభాగాన్ని ఎగిరిపోయి బిలాన్ని దొప్పలాగా కనిపేట్లు చేయడా? అప్పుడు వీరంతా ఎక్కడికి పోతారు? బోన్లో చిక్కినట్లు చిక్కరా? వీరిక్కడ ఉన్నారని వారికి ఎట్లా తెలుస్తుందని అంటావేమో. మేమంతా వెళ్ళి వారికి చెప్పి మాతో తెస్తాం. ఇంద్రుడి దగ్గర ఒక వజ్రాయుధమే ఉంది. రఘువంశ దీపకుడైన లక్ష్మణుడి దగ్గర వజ్రాయుధంలాగా, పిడుగులాగా, కులపర్వతాలనైనా భేదించే తీక్షణాలైన బాణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న గుహను భేదించడం ఆయనకు పెద్ద కష్టం కాదు. అంగదా, వీరి మాటలు విని నువ్వు బిలంలో ఉన్నా, వారిని నమ్మి నువ్వు పినతండ్రితో పగబోనినా వీరు చివరి దాకా నీతో ఉండకుండా వెళ్ళిపోతారు. నువ్వు అక్కడే మిగులుతావు. నువ్వు బుద్ధిమంతుడివి, ఆలోచించి చూడు. వానరులు నిలవరు, వెళ్ళిపోతారని నాకెలా తెలుసుంటావా? భార్య బిడ్డలను తలుచుకుంటూ ఇక్కడ తినడానికి కందమూలాలు, తాగటానికి నీళ్లు లేక దినమొక గండంగా శ్రమపడుతూ దుఃఖస్థానమైన ఈ శయ్యల మీద, రాళ్ల మీద, రప్పల మీద, నేల మీద, గడ్డి మీద ఎండనక వాననక నిద్రిస్తూ ఆ శ్రమ పడలేక నిన్ను వదిలి వెళ్ళిపోతారు. సుఖజీవనానికి, సుఖశయ్యలకు, బంధువుల తోడుకు అలవాటు పడ్డవారు ఈ ఘోరారణ్యంలో నీకోసం ఎందుకు కష్టపడతారు? నీ మేలుగోరు బంధువులు, నీ స్నేహితులు నిన్ను వదిలిపోగా నువ్వు ఒంటరి వాడివై భయంతో గాలికి గడ్డిపోచ వణికినట్లు ఏ సమయంలో ఏమవుతుందో అని భయపడతావు. ఉత్త భయం మాత్రమే కాదు, నీకు కీడు కూడా కలుగుతుంది. రాజు చెప్పిన పని చేయని నిన్ను భయంకరమైన లక్ష్మణుడి బాణాలు నిన్నెందుకు సంహరించవో ఒక్కసారి ఆలోచించు. నీ విరోధ బుద్ధి మానుకుని వినయంగా మా వెంట కిష్కిందకు రా. ఇదివరకులాగే నిన్ను నీ పినతండ్రి యువరాజుగా నియమిస్తాడు. ఇది నాకెలా తెలుసుంటావా? నేను నీ మేలు కోరేవాడినే కానీ కీడు కోరేవాడిని కాదు. నీ తండ్రి ఆయన కీడు చేద్దామని అనుకున్నందువల్లే ఆయనతో విరోధించాడు, కానీ నీ మీద ఆయనకు ఎలాంటి ద్వేషం లేదు. నిన్ను హింసించడం వల్ల ఆయన కలిగే లాభం ఏమీ లేదు. ధర్మం మీద అభిలాష ఉన్నవాడు కాబట్టి అధర్మ మార్గంలో నిన్ను వధించడు. దృఢమైన వృతం గలవాడు, నిర్మలమైన మనసు గలవాడు, ప్రతిజ్ఞ తప్పనివాడు నా మాట నమ్ము. నీకెప్పుడు సుగ్రీవుడు కీడు చేయడు. ఇదే కాదు, నీ తల్లి మీద అత్యంత ప్రేమ కలవాడు. ఆమెకు దుఃఖం కలిగే పని ఏది చేయడు. ఆమె కొరకు జీవించి ఉన్నాడు. ఆయనకు నువ్వు తప్ప సొంత కొడుకులు లేరు. నిన్ను చంపి వంశనాశనం చేసుకుంటాడా? కాబట్టి యువరాజా, కిష్కిందకు పోదాం. 55వ సర్గ. హనుమంతుడు ఇలా సుగ్రీవుడిని ప్రశంసించి చెప్పగా వినయంగా, రాజగౌరవంగా, ధర్మంగా ఉన్న ఆంజనేయుడు మాటలు విన్న అంగదుడు తమ మనసులో మాట మెల్లగా ఆయనకు చెప్పాడు ఇలా: సుగ్రీవుడి మంత్రివి కాబట్టి నువ్వు ఆయన్ని ఎంతైనా మెచ్చుకోవచ్చు. కానీ బుద్ధి నిలకడ, ఆత్మ పారిశుధ్యం, మనస్సు పారిశుధ్యం, రుజుత్వం, దయ, ధైర్యం, పరాక్రమం ఇవన్నీ సుగ్రీవుడిలో లేకపోవటం అనేది కొత్త విషయం కాదు. ఎందుకంటావా? తల్లిలాగా పూజించాల్సిన దాన్ని, తల్లితో సమానమైన దాన్ని, ఆమె భర్త జీవించి ఉండగా తన భార్యగా గ్రహించిన వాడు ఎలాంటి నీచుడో నువ్వే ఊహించు. బయట నుండి శత్రువులు రాకుండా తనను కాపలా ఉండమని అన్న చెప్పినప్పటికీ ఆ బిల ద్వారానే మూసిన తమ్ముడు ధర్మ మార్గం తెలిసినవాడా? చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి తన పని తక్కపరిచి తన ప్రాణం కాపాడిన రుజుమనస్కుడు రామచంద్రుడినే మర్చిపోయినవాడు మరింకెవరు మేలు కోరగలడు? ఇది కృతజ్ఞతకు దృష్టాంతం. సీతను వెతకడానికి వానరులను పంపడంలో సుగ్రీవుడి ఉద్దేశం లక్ష్మణుడు తనను చంపుతాడేమన్న భయమే గాని, పంపకపోతే ధర్మహాని కలుగుతుందన్న భావన గానే కాదు. ఇలాంటివాడు ధర్మ మార్గంలో నడుస్తాడా? ఈ విధమైన చెప్పల చిత్తుడిని, స్మృతి లేని వాడిని, పాపాత్ముడిని, కృతజ్ఞుడిని, సద్వంశంలో పుట్టి గౌరవంగా బతకాలనుకున్న వాడెవడూ నమ్మడు. ఆయన తన కొడుకుకు రాజ్యం ఇస్తాడు కానీ విరోధి కొడుకైన నన్ను ప్రాణాలతో కూడా ఉండనిస్తాడా? ఆయనకు ఇప్పుడు కొడుకు లేకపోయినా ముందు ముందు పుట్టరని ఏమిటి? కాబట్టి నేను బతికితే రాజ్యం ఆశిస్తాడని నన్ను చంపుతాడు. నా మనసులో ఉన్న ఆలోచనతో చెప్పాను. ఈ కారణాన నేను స్పష్టంగా అపరాధం చేసినట్లే. దీనుడిని, నా రక్షణలో శక్తి లేని వాడిని. కాబట్టి నేను జీవించి దిక్కులేని వాడిలాగా కిష్కింధలో ఎలా ఉండగలను? ప్రాణం తీపి కదా. అనాథుడిగానో సనాథుడిగానో పడి ఉండమని అంటే జీవించి ఉండటం సాధ్యం కాదు. ఎందుకంటే మీలో ఎవరో ఒకరు సుగ్రీవుడికి నా ఆలోచన గురించి చెప్తారు.
ఆ కారణాన నన్ను అతడు రహస్యంగానైనా బంధిస్తాడు. ఏ విధంగానైనా దండిస్తాడు. క్రూర కార్యాలు చేసేవాడు, మోసగాడు, దయలేనివాడు గాబట్టి సుగ్రీవుడు నేనెక్కడ రాజ్యానికి ప్రభువునైపోతానో అని నన్ను బతకనీయడు. అక్కడికి వచ్చి చెరసాలలో పడి చావడం కంటే ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మేలు అని చెప్పి అంగదుడు తోటి వానరులతో, వానరులారా, మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీ మీ ఇండ్లకు పోవచ్చు. ఆజ్ఞ ఇస్తున్నాను. నేను కిష్కింధకు రాను. నేనిక్కడే చావటం క్షేమం. శుభకరమైన బలంతో కూడిన రామలక్ష్మణులకు నమస్కరించి కుశలం అడిగానని చెప్పండి. ప్రభువు పినతండ్రి అయిన సుగ్రీవుడికి నమస్కరించి కుశలం అడిగానని చెప్పండి. మా తల్లి రుమాదేవి క్షేమం అడిగానని చెప్పండి. అలాగే మా తల్లి తారాదేవిని రక్షించండి. ఆమె తప్ప నా కొరకు ఏడ్చేవారెవరూ లేరు. తారాదేవి నా కన్న తల్లి కాబట్టి సహజంగా కొడుకు మీద ప్రేమ ఉంటుంది. తన భర్త కొరకు విలపిస్తున్నది. మంచి నడవడి కలది. నా మరణ వార్త విని ఆమె కూడా చావడం ఖాయం. 2 దుఃఖాలతో ఎలా జీవించి ఉండగలదు? ఇలా చెప్పి సవినయంగా పెద్దవారికి నమస్కారం చేసి దర్భలు పరుచుకుని ఏడుస్తూ నేల మీద పడుకున్నాడు అంగదుడు. వానరులందరూ కూడా అంగదుడి విషయంలో బాధపడి ఆహా అని ఏడుస్తూ సుగ్రీవుడిని తిట్టుకుంటూ వాలిని పొగుడుతూ పూర్వచరిత్రను స్మరిస్తూ మరణించాలనే కాంక్షతో అంగదుడిని చుట్టుకుని ఆయన్ను సమ్మతి తీసుకున్నారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో దక్షిణ దిశ వైపు కొనలుండే విధంగా దర్భలు పరిచి వాటి మీద తూర్పు ముఖంగా కూర్చుని మరణమే మేలని నిశ్చయించుకున్నారు. రామచంద్రమూర్తి అడవులకు రావడం, దశరథ మరణం, జనస్థానంలో ఖరాదులను చంపడం, జటాయువు మరణం, సీతాపహరణం, వాలి చావు, రాముడి కోపం, వానర సమూహానికి కలిగిన భయం తలుచుకుంటూ పెద్ద ధ్వని చేశారు. వారి ధ్వనికి మేఘాలు ఉరిమిన విధంగా ప్రతిధ్వనులు వచ్చే విధంగా గుహలతో సహా పర్వతం ధ్వనించింది.